అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఒక పేద పిల్లవాడు ధనిక మహిళతో అన్న మాటలు, నేను మీ నాన్నను మళ్లీ నడిపిస్తాను. ఈ కథ మానవ తర్కం, డబ్బు, అధికారం అన్నీ ఒక చిన్న పిల్లవాడి మాట ముందు అర్థం లేనివిగా మారిన క్షణంతో ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని మొత్తం కొనగలిగే ఒక ధనిక మహిళ ఆ రోజు రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నిలబడిన ఒక జత పాదాలను చూసి ఆగిపోయింది. కాని ఆ చిన్న పిల్లవాడు ఆమెతో చెప్పిన మాటలు ఆమె హృదయంలోకి బాణంలా దిగిపోయాయి. అది ఒకే ఒక్క వాక్యం, సూటిగా, సరళంగా ఉంది కాని ఆమె జీవితాన్ని మార్చివేసింది. ఎందుకంటే అంతకుముందు ఎవరూ ఆ ధనిక మహిళతో అలా మాట్లాడలేదు. ఇక ఇప్పుడు బయటపడబోయే రహస్యాలు ఆమె ప్రపంచాన్ని మాత్రమే కాదు, ఆమె గతమంతటిని కూడా కాల్చివేసేవి. కాని ఆ పిల్లవాడు అలా ఎందుకు అన్నాడు? మరియు ప్రపంచంలో కేవలం ఇద్దరికే తెలిసిన ఆ విషయం అతనికి ఎలా తెలిసింది? సమాధానం: నొప్పి ఉన్న చోటే ఉంది, సిగ్గు ఉన్న చోటే ఉంది, సత్యం ఇంకా అణచివేయబడిన చోటే ఉంది. మీరు ఈ కథను ప్రారంభించవచ్చు, కాని దీన్ని మరచిపోవడం మీకు అసాధ్యం కావచ్చు. ధూళిపట్టిన రోడ్డుపై బ్లాక్ ఎస్యూవీ తలుపు తెరుచుకోగానే బంగారు రంగు చెప్పుల శబ్దం ఆ గ్రామాన్ని నిద్రలేపింది. శ్రద్ధ కపూర్, నగరంలోకెల్లా అత్యంత ధనిక మరియు మొండి మహిళ, తన పర్సు గొలుసును బిగబట్టుకుంటూ కారులోంచి దిగింది. ఆమె కళ్లలో అసహ్యం కనిపించింది. ఆ ధూళిపట్ల, ఆ గాలిపట్ల, ఆమె బలవంతంగా రావాల్సి వచ్చిన ఆ ప్రదేశం పట్ల. ముంబైలో తండ్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరియు అతని రహస్యమైన పక్షవాతం కపూర్ కుటుంబాన్ని మొత్తం సిగ్గుపడేలా చేశాయి. మీడియా ఛానెళ్లలో అతని ముఖం పదే పదే కనిపించేది, మరియు ప్రతిసారీ శ్రద్ధ చెవులలో, ఒక మనిషి ఇంత దిగువకు ఎలా పడిపోగలడు అనే మాటలు మారుమోగేవి. కాని కారు సగంలోనే ఆగిపోవడంతో విధి ఆమెను తన ఎత్తుల నుండి చూసిన అదే భూమిపై పడేసినట్లు అనిపించింది. ఆమె డ్రైవర్పై అరిచింది, ఫోన్ చేసింది కాని నెట్వర్క్ లేదు. అప్పుడే ఆమె చుట్టూ కొన్ని శబ్దాలు వినిపించాయి. అక్కా, తినడానికి ఏమైనా ఉందా? ఆమె వెనక్కి తిరిగింది. కొంతమంది ఆకలితో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ నిలబడి ఉన్నారు. వారి ముఖాలు మురికితో కప్పబడి ఉన్నాయి, కళ్లలో ఆశ ఉంది. కాని వారందరిలో ఒక ముఖం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఒక అబ్బాయి, చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి ఆమెనే చూస్తూ ఉన్నాడు. మరియు అప్పుడు అతను అన్నాడు, నేను మీ నాన్నను మళ్లీ నడవడానికి నేర్పించగలను. శ్రద్ధకి ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని అనిపించింది. ఆమె ముఖం కైనమైన నవ్వుతో నిండిపోయింది. కాని ఆ పిల్లవాడి గొంతులో ఏదో ఉంది, ఒక స్థిరత్వం, ఒక విచిత్రమైన నిజం. అది ఆమె నవ్వును మధ్యలోనే ఆపివేసింది. ఆమె అతని వైపు తిరిగి, నీ పేరు ఏమిటి? అని అడిగింది. అబ్బాయి, అర్జున్ అన్నాడు, తన పేరు చెప్పాల్సిన అవసరం లేదని తెలిసినట్లుగా. అర్జున్ అనే పేరు సాధారణం, కాని అబ్బాయి కాదు. అతని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు, శ్రద్ధ వస్తుందని అతనికి ముందే తెలిసినట్లుగా. అకస్మాత్తుగా అతను మళ్ళీ అన్నాడు, మీ నాన్న వీల్చైర్ వెనుక చక్రానికి ఒక గీత ఉంది, మరియు అతను కుడి చేతితో పట్టుకుంటాడు ఎందుకంటే ఎడమ చేతికి వణుకు ఉంది. శ్రద్ధ ముఖం పాలిపోయింది. ఈ సమాచారం మీడియాలో ఎప్పుడూ రాలేదు. కుటుంబంలోని అత్యంత సన్నిహితులకు మాత్రమే అది తెలుసు. ఈ అబ్బాయికి ఎలా తెలుసు? ఎవరు ఇతను? ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ అందాయి. ఆమె వెంటనే మెకానిక్కు ఫోన్ చేసింది. అతను రావడానికి 4 గంటలు పడుతుందని చెప్పాడు. కోపంతో మరియు నిస్సహాయతతో ఆమె ఒక రాయిపై కూర్చుంది. అర్జున్ అక్కడే నిలబడ్డాడు, ఇంకా ఏదో చెప్పాల్సి ఉన్నట్లుగా. అకస్మాత్తుగా అతను మళ్ళీ అన్నాడు, మీ నాన్న దొంగిలించిన ఆ హారాన్ని ఇంకా దాచిపెట్టారా? శ్రద్ధ రాయిలా మారిపోయింది. ఆ హారం, దాని కథ అమ్మ మరియు నాన్నకు మాత్రమే తెలుసు. ఆ హారం నాన్న పోగొట్టుకున్నానని చెప్పాడు, కాని అమ్మ దొంగిలించబడిందని చెప్పేది. ఇదంతా నీకు ఎలా తెలుసు? ఆమె గొంతు వణుకుతోంది. కాని అర్జున్ ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అతను నిశ్శబ్దంగా అడవి వైపు ఉన్న కాలిబాట వైపు వెళ్లడం ప్రారంభించాడు. కొన్ని అడుగులు నడిచి అతను వెనక్కి తిరిగి, ఇదంతా నాకు ఎలా తెలుసో తెలుసుకోవాలంటే నా వెనకరా. కాని ఈ మార్గాన్ని పట్టుకుంటే నీ జీవితం ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. శ్రద్ధ ఊపిరి వేగమైంది. ఆమె మనసులో ఒకే ప్రశ్న మారుమోగుతోంది, అతను ఎవరు? మరియు నా కుటుంబంలోని లోతైన రహస్యాల గురించి అతనికి ఎలా తెలుసు? ఆమె తన చెప్పుల పట్టీలను బిగించి ఆ మార్గంలో మొదటి అడుగు వేసింది.
మరియు అప్పుడే ఆమె వెనుక నుండి ఎవరో నెమ్మదిగా అన్నారు, కపూర్ సాహిబా, ఇప్పుడు నిజాన్ని వినే ధైర్యం నీకు ఉందా? అర్జున్ నడక నెమ్మదిగా ఉంది, కాని అతని ప్రతి అడుగులో ఒక దిశ ఉంది. అతను మార్గాన్ని కొలవడం లేదు, కాని ఒక నిర్ణీత విధిని నెరవేరుస్తున్నట్లుగా. శ్రద్ధ తన ఎత్తైన హీల్స్ చెప్పులతో పదే పదే జారుతూ అతని వెనుక నడిచింది. కాలిబాట కచ్చాగా ఉంది. అంచుల వెంట పొదలు మరియు ముళ్ళు ఉన్నాయి. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు, మరియు చుట్టూ అలసిపోయిన నిర్మానుష్య నిశ్శబ్దం వ్యాపించింది. ఎలాంటి బోర్డు లేదు, ఎలాంటి పేరు లేదు, కేవలం ఒక పాత దిబ్బవైపు వెళ్లే వంకర మార్గం. కొన్ని నిమిషాల తర్వాత వారు ఒక పాత, శిథిలమైన ఇటుకలతో నిర్మించిన చిన్న గుడి ముందు నిలబడ్డారు. గుడికి తలుపు లేదు, పైకప్పు సగం కూలిపోయింది, మరియు లోపలి గోడల నుండి తడివాసన వస్తుంది. శ్రద్ధ తన ముక్కుకు రుమాలు అడ్డుపెట్టుకుని లోపలికి వెళ్ళింది. అక్కడ ఎలాంటి విగ్రహం లేదు, కేవలం విరిగిన పీట వంటి బలిపీకం మరియు మూలలో పాత, మురికి పరుపు పడి ఉంది. అర్జున్ అక్కడే కూర్చున్నాడు, అది తన ఇల్లే అన్నట్లుగా. గుడిలోకి అడుగుపెట్టగానే శ్రద్ధకి ఇక్కడ ఏదో విచిత్రంగా ఉందని అనిపించింది. గాలి భారంగా ఉంది, ఒక పాత దీపం ఆరిపోయి పక్కన ఉంది, మరియు గోడపై వేలితో ఆమె తిరిగి వస్తుంది అని రాసి ఉంది. ఒక క్షణం ఆమెకు ఇదంతా ఒక ఆటలా అనిపించింది. కాని అర్జున్ నేలవైపు చూపించి ఇక్కడే ఆమె చనిపోయిందని చెప్పగానే శ్రద్ధ భయపడిపోయింది. ఎవరు? శ్రద్ధ నెమ్మదిగా అడిగింది. కాని అర్జున్ విననట్లుగా నిశ్శబ్దంగా బలిపీకం వైపు చూస్తూ ఉన్నాడు, ఏదో నీడతో మాట్లాడుతున్నట్లుగా. అతను ఆమె వైపు చూడకుండానే ప్రతి సంవత్సరం ఒక స్త్రీ ఇక్కడికి వచ్చేది. శ్రావణమాసం 3వ సోమవారం నాడు ఆమె ఏడ్చేది, పువ్వులు పెట్టేది, ఒక హారాన్ని వదిలి వెళ్లేది. ఒక సంవత్సరం ఆమె రాలేదు అన్నాడు. శ్రద్ధ మనసులో ఏదో అలజడి మొదలైంది. నువ్వు ఆమెను చూశావా? అంది. అవును, అప్పుడు నాకు 5 ఏళ్ళు అన్నాడు. తరువాత ఒక వ్యక్తి వచ్చి ఆ హారాన్ని తీసుకువెళ్లాడు. అతను కుంటివాడు, మీ నాన్నలాగే. ఆ వాక్యం సమయాన్ని నిలిపివేసినట్లు అనిపించింది. శ్రద్ధ శ్వాస ఆగిపోయింది. అర్జున్ కళ్ళు ఇంకా ఆ బలిపీకంపైనే ఉన్నాయి. ఆ క్షణాన్ని చెరిపివేయాలని శ్రద్ధ కోరుకుంది, కాని ఆ మాటలు ఆమె మనసులో ప్రతిధ్వనించాయి. నిజంగానే తన తండ్రి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? అతను ఆ స్త్రీ నుండి ఏదైనా తీసుకున్నాడా? అకస్మాత్తుగా మొబైల్ మోగింది. మెకానిక్ నుండి కాల్. మేడం, కారు రెడీగా ఉంది, తీసుకువెళ్ళొచ్చు అన్నాడు. కాని శ్రద్ధకి ఇప్పుడు కారుతో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆమె అక్కడే కూర్చుంది, ఆ దుర్వాసన గల పరుపు పక్కన. ఆ దేవాలయంలో గోడలు కూడా ఏదో కథను దాచినట్లు అనిపించింది. అర్జున్ ఒక ఎండు రొట్టెను తీసి 2 ముక్కలు చేశాడు. ఒక ముక్క తన కోసం, మరొకటి గోడపై పెట్టాడు. ఇది అతని కోసం, నేను ప్రతివారం తీసుకువస్తాను అన్నాడు. ఈ స్థలం ఎవరిదో నీకెలా తెలుసు? అంది శ్రద్ధ. నాకు కొన్ని విషయాలు నిద్రలో వినిపిస్తాయి, కొన్నిసార్లు మసకగా, కొన్నిసార్లు చాలా స్పష్టంగా అన్నాడు. శ్రద్ధకి ఇప్పుడు ఏ దారి కనిపించలేదు. ఎందుకు ఆగ ఉంది? ఎందుకు ఆ పిల్లవాడి మాటలు వింటుంది? అవి అసంబద్ధంగా, అసాధ్యంగా అనిపించినా ఏదో ఒకటి ఆమెను కట్టిపడేసింది. అర్జున్ అన్నాడు, జవాబు కావాలంటే నువ్వు మాయను కలవాలి. ఆమెకు మాత్రమే తెలుసు, ఆమె ఎవరని, ఎందుకు వచ్చేదని అన్నాడు. మాయా? అంది శ్రద్ధ. ఆమె అడవి అంచున నివసిస్తుంది. అంతా మర్చిపోయింది, ఆ స్త్రీ గురించి తప్ప అన్నాడు. శ్రద్ధ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈ కథకు ఏదైనా ముగింపు ఉందా, లేదా? శ్రద్ధ ఆలోచనలో పడింది. అయితే ఆమె లేవబోతుండగా అర్జున్ ఆమెను అడిగాడు, మీ నాన్నకు ఇప్పటికీ ఆమె పేరు అంటే భయమా? ఎవరి పేరు? అర్జున్ ఏదైనా చెప్పకముందే శ్రద్ధ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి ఆస్పత్రి నుండి కాల్. మేడం, మీ నాన్న ఆరోగ్యం విషమించింది. ఇది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కాదు, కాని ఆయన నిరాలి అనే పేరును పదే పదే అరుస్తున్నారు. నన్ను క్షమించు నిరాలి, నన్ను క్షమించు అంటున్నారు అన్నాడు. ఫోన్ చేతినుండి జారి పడబోయింది. శ్రద్ధ కాళ్ళు వణుకుతున్నాయి. అర్జున్ ఆమె వైపు వచ్చాడు. అతని కళ్లలో ఇప్పటికీ అదే స్థిరత్వం, అదే ప్రశాంతత. కాని ఈసారి అతని ముఖంలో చిన్న చిరునవ్వు ఉంది. ఈ ఫోన్ వస్తుందని అతనికి ముందే తెలుసన్నట్లు.
అప్పుడు అతను మెల్లగా అన్నాడు, ఇప్పుడు మాయను కలిసే సమయం వచ్చింది. ఎందుకంటే నిరాలి కథ ఇంకా ముగియలేదు అన్నాడు. తరువాతి ఉదయం సూర్యుడు రాకముందే శ్రద్ధ అర్జున్ చెప్పిన చిరునామాకు బయలుదేరింది. అడవి అంచున ఉన్న ఆ దారి దట్టంగా పచ్చదనంతో నిండి ఉంది, కాని భయంతో కూడుకున్నది. రోడ్డుకు దూరంగా ఒకే ఒక గుడిసె కనిపించింది. చిన్న చిన్న వెదురు కర్రలు, పాత చెక్క ముక్కలతో నిర్మించబడినది. పేరేమీ లేదు, తలుపు లేదు, కేవలం గాలితో కదిలే ఒక తెర మాత్రమే ఉంది. శ్రద్ధ లోతైన శ్వాస తీసుకుని లోపల అడుగుపెట్టింది. లోపల చీకటిగా ఉంది, ఒక దీపం మాత్రమే మినుకుమినుకుమంటోంది. మూలన ఒక వృద్ధురాలు, సన్నని ఎముకలతో, తన తెల్లని పత్తి చీరలో చుట్టుకుని కూర్చుని ఉంది. శ్రద్ధ మెల్లగా అంది, నేను మాయను కలవడానికి వచ్చాను అని. ఆ స్త్రీ తల ఎత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె అంధురాలు. కాని శ్రద్ధ నిరాలి పేరు చెప్పగానే ఆమె ముఖంలో ఏదో కదలిక కనిపించింది. అది వెలుతురులో కూడా కనిపించదు. ఒక మెల్లని స్వరంలో అడిగింది, నిన్ను ఎవరు పంపారు? అర్జున్ అంది శ్రద్ధ. మాయ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. తరువాత ఒక పెద్ద నిట్టూర్పు తీసుకుని అంది, అతను చెప్పాడు, ఒకరోజు ఆమె వస్తుందని, పోగొట్టుకున్న ఆ హారాన్ని ఆమె తెస్తుందని అన్నది. శ్రద్ధ వణికిపోయింది. అర్జున్ ఇది ముందుగానే ఎలా తెలుసుకున్నాడు? మాయ ఆమెను ఎలా నమ్మింది? ఇది విధి నిర్ణయమా, లేదా శ్రద్ధకి ఎప్పటికీ అర్థం కాని రహస్యమా? తరువాత మాయ మాట్లాడటం మొదలుపెట్టింది. నెమ్మదిగా, విడిపోయిన స్వరంలో, ప్రతి పదం ఆమె ఛాతీ నుండి ఒక ముల్లులా బయటకు వస్తున్నట్లు. నిరాలి నాలాంటిదే. ఆమె ఒక భవనంలో శుభ్రపరిచే పనిచేసేది. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు, దేవరాజ్ కపూర్. పెద్ద ఇంజనీరు, బాగా చదువుకున్నవాడు, ధనవంతుడు, కాని ఒంటరి అంది. శ్రద్ధ శ్వాస ఆగిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తరువాత వారిద్దరూ సమాజానికి భయపడేవారు. రహస్యంగా కలుసుకున్నారు. గుడిలో, చెట్ల వెనుక. నిరాలి గర్భవతి అయినప్పుడు దేవరాజ్ భయపడ్డాడు. దేవరాజ్ తల్లికి విషయం తెలిసింది. నీకు పేరు కావాలంటే ఈ అమ్మాయిని వదిలివేయాలి అంది. దేవరాజ్ తల వంచాడు. మాయ కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. కాని ఆమె ముఖంలో కోపం లేదు, కేవలం అలసట మాత్రమే ఉంది. నిరాలి ఒంటరిగా బిడ్డను కన్నది. ఆమెతో ఎవరూ లేరు. ఆ రాత్రి తల్లి ఇచ్చిన ఆహారాన్ని దేవరాజ్ తీసుకువెళ్లాడు. దీన్ని ధరించకు, ఇది నీ గుర్తింపును చెరిపివేస్తుంది అన్నాడు. అంది. శ్రద్ధ ఆశ్చర్యపోయింది. తన పర్సులో ఉన్న ఆహారం ఆ విడిపోయిన సంబంధానికి చిహ్నమా? అర్జున్. మాయ చిరునవ్వింది. అర్జున్ అందంగా ఉంటాడు, అమాయకుడు, కాని జీవంతో నిండినవాడు. అతను చిన్నప్పుడు ఆ గుడిలో ఒంటరిగా ఏడ్చేవాడు. అమ్మ ఎందుకు రావడంలేదు అని అడిగేవాడు. నేను ఏం చెప్పాలి? మాయ మౌనంగా ఉండిపోయింది. గదిలో నిశ్శబ్దం, కాని ఆ నిశ్శబ్దంలో ఎన్నో కేకలు దాగ ఉన్నట్లు అనిపించింది. శ్రద్ధ ఏదో చెప్పాలనుకుంది, ఇక చెప్పడానికి ఏమీ లేనట్లు. మాయ అక్కడి నుండి వెళ్లమన్నట్టు వెనక్కి తిరిగింది. శ్రద్ధ గుడిసె నుండి బయటకు వచ్చింది. ఆమె అర్జున్తో మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఆమె అతనిని మొదట కలిసిన దేవాలయం వైపు తిరిగి పరిగెత్తింది. కాని గుడి ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. బలిపీకంపై కొన్ని వాడిపోయిన పువ్వులు ఉన్నాయి, మరియు పరుపుపై ఒకే ఒక వస్తువు ఉంది. అదే హారం. దాని పక్కన ఒక కాగితం ముక్క. శ్రద్ధ వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుంది. దానిపై ఒకే ఒక వాక్యం రాసి ఉంది. ఇప్పుడు అతను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అర్జున్ ఎక్కడికి వెళ్లాడు? మరియు అన్నింటికంటే ముఖ్యంగా, ఇప్పుడు ఏమి వినబోతున్నాడు, మరియు ఎందుకు? ముంబైకి తిరిగి వెళ్తున్నప్పుడు శ్రద్ధ కపూర్ వేళ్లు ఆ పాత హారాన్ని గట్టిగా పట్టుకున్నాయి. అది లోహం కానట్లు, ఒక తెరిచిన గాయంలాగా. కారు నగరం వైపు వెళ్తున్న కొద్దీ ఆమె లోపలి తుఫాను మరింత తీవ్రమైంది. ఆమె ఇప్పుడు తన తండ్రి కూతురు మాత్రమే కాదు, సత్యాన్ని వెతుకుతున్న ఒక పజిల్లో చిక్కుకున్న ఆత్మ. సత్యం యొక్క ముక్కలు ఆమెను బాధపెడుతున్నాయి. ఇంటికి చేరుకోగానే ఆమె నేరుగా తన తండ్రి గదిలోకి వెళ్ళింది. వీల్చైర్లో దేవరాజ్ కపూర్ ఇప్పటికీ స్పృహ, అపస్మారక స్థితి మధ్య ఉన్నారు. గదిలోని నిశ్శబ్దంలో యంత్రాల బీప్ శబ్దం, ఇంకా జీవన సంకేతాన్ని ఇస్తున్న ఒక మెల్లని శ్వాస మాత్రమే ఉన్నాయి. శ్రద్ధ ఆ హారాన్ని అతని ముఖం దగ్గరకు తీసుకువచ్చి కదిలించింది.
అప్పుడే అతని కంటిమూల నుండి ఒక కన్నీటి బొట్టు జారింది. ఆమె వణికిపోయింది. తరువాత కొన్ని సెకన్లపాటు హార్ట్ మానిటర్ వేగంగా బీప్ చేసింది. అతని గుండెలో ఏదో దాగి ఉన్న భయం మేల్కొన్నట్లు. ఇదంతా ఒక యాదృచ్ఛికం కావచ్చు, కాని శ్రద్ధ గుండె ఇది కేవలం యాదృచ్ఛికం కాదని చెప్పింది. అదే సమయంలో ఆమె కుటుంబపాత న్యాయవాదిని మిస్టర్ ఖన్నా శర్మను పిలిపించింది. అతను గత 30 సంవత్సరాలుగా కపూర్ కుటుంబ విషయాలను చూసుకుంటున్నారు. ఆమె నిరాలి పేరు చెప్పగానే న్యాయవాది ముఖంలో ఒక క్షణంపాటు తీవ్రమైన సంకోచం, అసౌకర్యం కనిపించాయి. తరువాత సుదీర్ఘమైన మౌనం తరువాత అతను మెల్లగా అన్నాడు, మేడం, ఒకసారి కంపెనీ లీగల్ ఫైల్స్లో అలాంటి పేరు వచ్చింది. అది ఒక నష్టపరిహారం కేసు. అది త్వరగా అణచివేయబడింది. ఎవరు అణచివేశారు అని శ్రద్ధ అడిగింది. మిస్టర్ దేవరాజ్ స్వయంగా, అన్నాడు న్యాయవాది. కాని ఆయన సంవత్సరాల తరబడి ఒక ఖాతాలోకి డబ్బు బదిలీ చేశారు, నిరాలి అనే మహిళ కోసం. చివరి బదిలీ 7 సంవత్సరాల క్రితం జరిగింది. తరువాత అకస్మాత్తుగా ఆగిపోయింది, అన్నాడు. శ్రద్ధ ఊపిరి ఆగిపోయింది. ఇదంతా ఒక కథ కాదు, ఒక కల కాదు. ఆ హారం, ఆ గుడి, ఆ అర్జున్ అన్నీ ఏదో చేదు వాస్తవం వైపు సూచిస్తున్నాయి. న్యాయవాది ఒక కాగితాల కట్టను ముందుకు ఉంచారు. అందులో ఆ బదిలీల వివరాలు ఉన్నాయి. అర్జున్ ఆ స్త్రీ గుడికి రావడం ఆపివేసిందని చెప్పిన తేదీలే అక్కడ ఉన్నాయి. శ్రద్ధ మనసులో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. తన తండ్రి నిరాలిని సంప్రదిస్తున్నట్లయితే అర్జున్ ఎవరు? అతను కొడుకా, లేదా సాక్షాత్తు సాక్షి, లేక ఇంకెవరైనా? ఆమె ఇప్పుడు అర్జున్ను మళ్లీ వెతకాలని కోరుకుంది. అతని మాటల్లో ఎంత రహస్యముందో అంతే సత్యం కూడా ఉంది. అతను గుడిలో లేడు, మరి ఎక్కడికి వెళ్లాడు? అప్పుడే ఆమె ఫోన్కు ఒక తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. అవతలివైపు ఒక మహిళ గొంతు, మీరు శ్రద్ధ కపురా అని అడిగింది. అవును, అంది శ్రద్ధ. మీరు చెప్పిన పిల్లవాడు, చెప్పులు లేకుండా, సన్నగా, అర్జున్ అని పేరు, నిన్న రాత్రి మా ఎన్జిఓకి వచ్చాడు, అంది. శ్రద్ధ శ్వాస వేగంగా సాగింది. అతను ఇంకా అక్కడే ఉన్నాడా అని అడిగింది. లేదు, అతను వెళ్ళిపోయాడు. కాని వెళ్తూ వెళ్తూ మా దగ్గర ఒక పెట్టె వదిలి వెళ్లాడు. దానిపై మీ పేరు రాసి ఉంది, అంది. శ్రద్ధ వెంటనే అక్కడికి చేరుకుంది. పెట్టె చెక్కది, చిన్నది, ఏదో పాతకాలపు జ్ఞాపకంలా. ఆమె దాన్ని తెరిచింది. లోపల ఒక ఫోటో ఉంది, పాత నలుపు తెలుపు. అందులో ఒక స్త్రీ ఉంది, నిరాలి, తన చేతుల్లో ఒక నవజాత శిశువును పట్టుకుని. ఆమె వెనుక సగం కనిపించే ముఖంతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఫోటో అంచు ముడుచుకుని ఉంది, కాని శ్రద్ధ ఆ ముఖాన్ని గుర్తించింది. అది తన తండ్రి. కాని అది మాత్రమే కాదు, ఫోటో వెనుక పెన్సిల్తో ఏదో రాసి ఉంది. ఆమె కళ్ళు చదవగానే వణికిపోయాయి. నిజం, ఫోటోలో అసంపూర్తిగా మిగిలిపోయినదే అని రాసి ఉంది. ఆ తరువాత ఇంకొక పదం, ముఖర్జీ హాస్పిటల్, గది 108. ఆమె మొబైల్ తీసుకుని లొకేషన్ ఎంటర్ చేసి కారు వైపు పరిగెత్తింది. కాని ఆమె డ్రైవర్కు సూచనలు ఇవ్వబోతుండగా ముఖర్జీ హాస్పిటల్ తన తండ్రి చికిత్స పొందుతున్న చోటే అని ఆమె గ్రహించింది. ఇప్పుడు ప్రశ్న అర్జున్ ఎవరు అని కాదు, గది 108లో ఏమి దాగి ఉంది? ఈ రహస్యం ఇన్నేళ్లుగా ఎవరు దాచారు? ముఖర్జీ ఆసుపత్రి భవనం ఎదురుగా ఉంది. ఆసుపత్రి మెరిసిపోతున్నా కూడా శ్రద్ధకి అది సమాధిలా అనిపించింది. కారు దిగగానే ఆమె ఆ చెక్క పెట్టెను గట్టిగా పట్టుకుంది. అందులో ఫోటో, రూమ్ 108 అని రాసిన సందేశమున్నాయి. ఆమె గుండె చప్పుడు ఎంత వేగంగా ఉందంటే ఎవరికైనా వినిపిస్తుందేమో అనిపించింది. ఆసుపత్రి కారిడార్లు ఎప్పుడూలాగే ప్రశాంతంగా, జనంతో నిండి ఉన్నాయి. కాని ఈరోజు ఆమె ప్రతి అడుగులోనూ ఏదో తెలియని భయం ఆమె లోపలికి చొచ్చుకుపోతోంది. ఆమె రిసెప్షన్కు వెళ్లి నెమ్మదిగా రూమ్ 108 ఎక్కడా అని అడిగింది. రిసెప్షనిస్ట్ ఒక్క క్షణం ఆమె వైపు చూసి తటపటాయిస్తూ, అది మేడం, అది ఒక మూసివేసిన గది. చాలా సంవత్సరాలుగా మూసి ఉంది, అంది. ఎందుకు అని శ్రద్ధ అడిగింది. మాకు తెలియదు, ఎవరూ అక్కడికి వెళ్లకూడదని ఆదేశాలున్నాయి, అంది రిసెప్షనిస్ట్. శ్రద్ధ ఆమె జవాబు విన్నప్పటికీ విననట్లుగానే ఉంది. ఆమె మరేమీ మాట్లాడకుండా మెట్ల వైపు వెళ్ళింది. ఆమె పైకి వెళ్తున్న కొద్దీ కారిడార్ నిశ్శబ్దం మరింత లోతుగా మారింది. 3వ అంతస్తుకు చేరుకోగానే లైట్లు కొన్ని క్షణాలు రెప్పాయి.
ఒక చిన్న కంపనం, అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ఆ అంతస్తులో ఏదో సరిగ్గా లేదు. రూమ్ 108 తలుపు దగ్గరకు చేరుకోగానే ఆమె తాళంపై దుమ్ము పట్టినట్లు చూసింది. కాని అది పూర్తిగా తుప్పు పట్టలేదు. అప్పుడప్పుడు తెరిచినట్లు ఉంది. ఆమె గోడ దగ్గర కూర్చున్న ఒక స్వీపర్ను చూసి, ఈ గది తెరుస్తారా? అని అడిగింది. స్వీపర్ కళ్ళు పక్కకు తిప్పుకుని, అప్పుడప్పుడు డాక్టర్ సాబ్ వస్తారు. ఎవరికీ ఎందుకు తెలియదు అన్నాడు. ఏ డాక్టర్? అని శ్రద్ధ అడిగింది. ప్రధాన డాక్టర్. ఈ ఐసీయూను చూసే ఆయనే అన్నాడు. శ్రద్ధ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. తన తండ్రికి ఇప్పటికీ చికిత్స చేస్తున్న డాక్టరే ఆయన? ఆమె అదే క్షణం ఆ డాక్టర్ను కలవాలని నిర్ణయించుకుంది. కిందకు వచ్చి ఆమె డాక్టర్ను పిలిపించింది. ఇద్దరూ ఎదురెదురుగా వచ్చినప్పుడు ఎటువంటి పరిచయం లేకుండానే ఆమెను ఎందుకు దాచారు? అని శ్రద్ధ అడిగింది. డాక్టర్ మొదటిసారి ఆమెను ఎదుర్కొంటూ, ఎందుకంటే దేవరాజ్ సాబ్ చెప్పారు, ఈ నిజం బయటపడకూడదని. నిరాలి మానసికంగా కుంగిపోయింది. ఆమె ఇక్కడ చాలా సంవత్సరాలు రహస్యంగా చేరదీయబడింది. ఎందుకు? ఎందుకంటే ఆయన ఆమెను విడిచిపెట్టలేకపోయారు. అలాగని స్వీకరించడమూ లేదు. ప్రతివారం వచ్చేవాడు, నిశ్శబ్దంగా కూర్చునేవాడు, మాట్లాడేవాడు కాదు. కేవలం 1 గంట ప్రతి శుక్రవారం, ఏదో ప్రాయశ్చిత్తం చేస్తున్నట్లు. ఆమె చనిపోయినప్పుడు దేవరాజ్ కుంగిపోయాడు. అప్పుడే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఎటువంటి శారీరక కారణం లేదు, కేవలం తీవ్రమైన అపరాధ భావన మాత్రమే. నెమ్మదిగా ఆయన శరీరం సహకరించడం మానేసింది అన్నాడు. శ్రద్ధ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అర్జునెవరు? అతని కొడుకా? అని అడిగింది. డాక్టర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్లలో ఇంకేదో ఉంది, ఇంకా అంతా చెప్పబడలేనట్లు. అప్పుడు అతను లోతైన శ్వాస తీసుకుని, అవును, కాని పూర్తి కథ అది కాదు అన్నాడు. అంటే? అని శ్రద్ధ అడిగింది. అంటే అర్జున్కు దేవరాజ్ తన తండ్రి అని ఎప్పుడూ తెలియదు. అతను తన తల్లి ఫోటోలను మాత్రమే చూసుకునేవాడు. తనకి ఎవరూ లేరని అతను అనుకునేవాడు. అతను రోడ్డుమీదకు వచ్చాడు, కేవలం తన తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి. కాని ఏంటి? డాక్టర్ జేబులో నుండి ఒక పాత కవరును తీశాడు. మసకగా, పసుపు రంగులో, తడిగా ఉంది. ఇవి నిరాలి రాసిన ఉత్తరాలు. అవి ఎప్పుడూ దేవరాజ్కు చేరలేదు. అర్జున్ దగ్గర ఉన్నాయి. వాటిలో ఆమె రాసింది, నా కొడుకు. అతను నాలో మాత్రమే కాదు, నీలోనూ భాగమని అర్థం చేసుకో అని అన్నాడు. శ్రద్ధ నిశ్చేష్టురాలైంది. ఆమెకు ఇప్పుడు మాయ మాటలు గుర్తుకు వచ్చాయి. మరి అర్జున్? అని డాక్టర్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అర్జున్ నీ సవతి సోదరుడు మాత్రమే కాదు, నువ్వు ఊహించలేనిది ఇంకేదో ఉంది. డాక్టర్ మాటలు శ్రద్ధ లోపల భూకంపం సృష్టించాయి. అతను నీ సవతి సోదరుడు మాత్రమే కాదు, నువ్వు ఊహించలేనిది ఇంకేదో ఉంది. ఈ వాక్యం ఆమె సిరల్లో పరుగుతీస్తున్న రక్తాన్ని నిలిపివేయడానికి సరిపోయింది. ఆమె పెదవులు వణుకడం మొదలైంది. ఆమె ఏదో అడగాలని కోరుకుంది, కాని డాక్టర్ ఉద్దేశపూర్వకంగా మౌనం వహించినట్లు ఉంది. శ్రద్ధ అతని కళ్లలోకి చూసింది. అక్కడ భయముంది, పశ్చాత్తాపం కూడా. కాని అన్నింటికంటే ఎక్కువగా సంవత్సరాలుగా అతను మోస్తున్న ఒక భారం ఉంది. అప్పుడు డాక్టర్ మెల్లగా అన్నాడు, నిరాలి కవల పిల్లలను కనబోతోంది. కాని ఆ రాత్రి ఏదో సమస్య వచ్చింది. ఒక బిడ్డ చాలా బలహీనంగా ఉండి చనిపోయింది. రెండోది అర్జున్. ఇది వినగానే శ్రద్ధ కళ్ళు పెద్దవయ్యాయి. కవలలా? అంది. అవును. డాక్టర్ తల దించుకుంటూ అన్నాడు. కాని రికార్డులలో ఒకే బిడ్డ పేరు నమోదు చేయబడింది. పొరపాటున, లేదా కావాలని చెప్పండి. ఆసుపత్రిలోని అప్పటి సూపర్వైజర్ దేవరాజ్ చెప్పిన మీదట ఒకే పేరును నమోదు చేశారు. కవలల గురించి తెలిస్తే నిజం బయటపడుతుందని ఆయన భయపడ్డారు. ఒక్క క్షణంపాటు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. డాక్టర్ వేళ్లు వణుకుతున్నాయి. ఆమె అనేకసార్లు ఉత్తరాలలో రాసింది, రెండవ బిడ్డ కూడా ఆమె లోపల సజీవంగా ఉన్నాడని. అతని స్పర్శ, అతని కళ్ళు, అన్నీ తన తండ్రిలాగే ఉన్నాయి. కాని ఆ బిడ్డ పేరు లేకుండా, బంధం లేకుండా పెరిగాడు. అయితే అర్జున్? అతను స్వీకరించబడని కొడుకా? అంది. అవును, డాక్టర్ అన్నాడు. కాని దీనికంటే పెద్ద విషయం ఏంటంటే, దేవరాజ్ ఈ రెండవ బిడ్డను ఎప్పుడూ వెతకలేదు. అతను కేవలం మౌనంగా ఉన్నాడు. అతను ఎప్పుడూ స్వీకరించలేదు.
అంగీకరించలేదు. మరియు అర్జున్కు తన తండ్రి ఎవరని ఎప్పుడూ చెప్పబడలేదు. శ్రద్ధ గుండె ఏదో బండరాయితో అణిచివేయబడినట్లు అనిపించింది. ఆమె ప్రతి నరంలో కోపం, పశ్చాత్తాపం, కరుణ ఒకేసారి పెనవేసుకుపోయాయి. అయితే ఇప్పుడు అర్జున్కు తెలుసా? అని అడిగింది. లేదు, డాక్టర్ జవాబిచ్చాడు. అతను ఇప్పటికీ తనని తాను కేవలం ఒక నిరాశ్రయుడైన పిల్లవాడిగా, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అపరిచితుడిగా భావిస్తున్నాడు. అప్పుడే డాక్టర్ తన జేబులో నుండి ఇంకొక ఉత్తరాన్ని తీశాడు. అది అతని తల్లి రాసిన చివరి లేఖ. ఆమె చనిపోవడానికి 2 రోజుల ముందు రాసింది. శ్రద్ధ వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచింది. దానిపై ఆమె నేరుగా అర్జున్ను మొదటిసారి కలిసిన ఆ గ్రామానికి తిరిగి వెళ్ళిందని రాసి ఉంది. రోజంతా పల్లె దారులో తిరిగింది. గుడి, మైదానం, పాతబడిపోయిన పాకశాల భవనం, అన్ని చోట్లా అడిగింది. కాని అందరూ అతను చాలా రోజులుగా కనిపించలేదు అని మాత్రమే చెప్పారు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా ఆమె అంతా మొదలైన ఆ గుడికి తిరిగి చేరుకుంది. గుడి అప్పుడు అలాగే ఉంది, కాని మూలన ఉన్న పరుపు కనిపించలేదు. నేలంతా మట్టితో నిండి ఉంది, కాని అందులో కొన్ని తాజా పాదాల గుర్తులు ఉన్నాయి. చిన్న చిన్న పాదాలు నేరుగా బలిపీకం వైపు వెళ్తున్నాయి. బలిపీకంపై మరొక కాగితం ఉంది. శ్రద్ధ మెల్లగా దాన్ని తీసుకుంది. దానిపై ఆమె స్వయంగా రావాలనుకుంటేనే నేను తిరిగి వస్తాను. నేను ఇప్పుడు రహస్యం కాదు అని రాసి ఉంది. శ్రద్ధ శ్వాస తీసుకోనట్లు అయ్యింది. అప్పుడే ఆమె వెనుక ఒక ఆకు విరిగిపడింది. మెట్లపై ఒక నీడ నిలబడింది. ఆమె వెనక్కి తిరిగింది. అక్కడ నిలబడి ఉన్నది ఆమె తండ్రి దేవరాజ్ కపూర్. వీల్చైర్ లేకుండా, కాని అతని కళ్లలో ఏదో ఉంది. అతను ఇప్పుడే ఏదో పాత కల నుండి మేల్కొని జీవితాంతం మర్చిపోవాలనుకున్నదంతా చూసినట్లుగా ఉంది. దేవరాజ్ కపూర్ గుడి మెట్లపై నిలబడి ఉన్నాడు. అలసిపోయి, వణుకుతూ నిలబడి ఉన్నాడు. అతని ముఖంపై పశ్చాత్తాపపు పొరలు ఎంత లోతుగా ఉన్నాయంటే ఎవరు మొదటి చూపులో ఇతనే ఒకప్పుడు వ్యాపారవేత్త అని గుర్తించలేరు. అతని పెదవులు ఎండిపోయాయి, కళ్ళు తడిగా ఉన్నాయి, నడక తడబడుతోంది. ప్రతి అడుగు ఒక శిక్షలాగా. శ్రద్ధ నిశ్చేష్టురాలైంది. తన తండ్రిని ఈ రూపంలో చూస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఎలా? అని ఆమె గుసగుసలాడింది. దేవరాజ్ గోడకు ఆనుకుని జవాబిచ్చాడు. రాత్రి ఎవరో నా భుజాన్ని తాకారు. మెల్లని స్పర్శ. ఎవరైనా, ఇప్పుడు లే అని చెబుతున్నట్లు. ఎవరు? నేను ముఖాన్ని చూడలేదు, కేవలం ఒక నీడ మాత్రమే. ఆపై అతను వెళ్ళిపోయాడు. కాని ఆ స్పర్శలో నిరాలి ఉనికి ఉంది. శ్రద్ధ గొంతు పూడుకుపోయింది. కాని ఇప్పుడు నువ్వు డాక్టర్తో చెప్పిందంతా నేను విన్నాను. అది అర్జున్, నాన్న, అంది. దేవరాజ్ కళ్ళు రెప్పార్చాయి. అతని వేళ్లు వణికిపోయాయి. అతనికి తెలుసా నేను అతని తండ్రినని? అని అడిగాడు. లేదు, పూర్తిగా తెలియదు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. గుడిగాలి బరువైంది. బయట చెట్ల కొమ్మలు కదులుతున్నాయి. మధ్యమధ్యలో పక్షుల పదునైన శబ్దాలు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాయి. దేవరాజ్ మెల్లగా ఒక అడుగు ముందుకు వేశాడు. అతని చేయి గోడ నుండి తొలగిపోయింది, కాని నడక ఇంకా బలహీనంగా ఉంది. అతను ఇక్కడ ఉన్నాడా? అని శ్రద్ధ గుడి మూలకు చూపింది. లేదు, కాని అతను ఒక సందేశం వదిలిపెట్టాడు. మీరు స్వయంగా అతన్ని వెతకాలనుకుంటేనే అతను తిరిగి వస్తాడు. ఎటువంటి ఆడంబరం లేకుండా, ఎటువంటి అహంకారం లేకుండా, అంది. దేవరాజ్ బలిపీకం ముందు కూర్చుని మెల్లగా తలదించాడు. అతని పెదవులు గుసగుసలాడాయి. నేను అతన్ని ఒకసారి మాత్రమే చూశాను. పసికందుగా నేను ముఖం తిప్పుకున్నాను. ఈరోజు అతను నన్ను మళ్ళీ చూడగలడా? శ్రద్ధ అతని పక్కన కూర్చుంది. మీరు అతన్ని కలవాలి, నాన్నా. కాని ఈసారి ఎటువంటి అబద్ధం లేకుండా, ఎటువంటి అడ్డు లేకుండా, అంది. అదే సాయంత్రం ఇద్దరూ గ్రామంలోని పల్లె దారుల్లో బయలుదేరారు. అర్జున్ ఒక బహిరంగ ప్రదేశంలో ఉంటాడని శ్రద్ధ ఊహించలేదు. కాని పిల్లల దగ్గరికి తిరిగి వస్తాడని ఆమె గుండె చెప్పింది. గ్రామం చివర కొంతమంది పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. వారి నవ్వుల శబ్దం గాలిలో మారుమోగుతోంది. అప్పుడే ఒక మూలన సన్నగా, బక్కపల్చగా ఉన్న అబ్బాయి కనిపించాడు. లోతైన కళ్లతో చూస్తున్నాడు, మాట్లాడటంలేదు. శ్రద్ధ గుర్తించింది. అది అర్జున్. ఆమె అతని వైపు వెళ్లగానే అర్జున్ లేచి నిలబడ్డాడు.
కాని దేవరాజ్ను చూడగానే ఆగిపోయాడు. అతని కళ్లలో ప్రశ్నలు ఉన్నాయి, కోపం కూడా, కాని అన్నింటికంటే ఎక్కువగా సందేహముంది. దేవరాజ్ అతని వైపు నెమ్మదిగా కదిలాడు. నేలపై వణుకుతున్న పాదాలు, వణుకుతున్న చేతులు, కాని కళ్ళు నేరుగా అర్జున్ కళ్లలో. అర్జున్ కదలకుండా ఉన్నాడు. అప్పుడు దేవరాజ్ తన అరచేతిని అతని వైపు చాచాడు. కొద్దిగా వంగి, తటపటాయిస్తూ, ఒక నేరస్థుడు క్షమించమని అడుగుతున్నట్లు. కొన్ని క్షణాలు అర్జున్ నిలబడి ఉన్నాడు, ఈ చేతిని పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నట్లు. తరువాత అతను ఒక అడుగు ముందుకు వేసి, తన చిన్న అరచేతిని అతని వణుకుతున్న చేతిపై ఉంచాడు. అదే క్షణం దేవరాజ్ మోకాళ్ళు నేలపై ఆనాయి. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని చేతులలో సంవత్సరాల బాధ పొంగిపొర్లినట్లు. నన్ను క్షమించు బాబూ, నన్ను క్షమించు అన్నాడు. అర్జున్ కళ్ళు తడిసిపోయాయి, కాని అతను ప్రశాంతంగా ఉన్నాడు. మెల్లగా అతను తన తలని అతని ఛాతీపై ఆనిచ్చాడు, సంవత్సరాలుగా తనది కాని ఆ గుండె చప్పుడును అనుభవించాలనుకున్నట్లు. శ్రద్ధ దూరంగా నిలబడి ఏడుస్తోంది. కాని తరువాత అర్జున్ దేవరాజ్ చెవుల్లో మెల్లగా ఏదో చెప్పాడు మాత్రమే. ఆపై అతను తనను తాను విడిపించుకుని వెనక్కి వెళ్లి మెల్లగా తిరిగి నడవడం మొదలుపెట్టాడు. శ్రద్ధ అతని వైపు పరుగెత్తింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అర్జున్ ఆమె వైపు చూడకుండానే, ఇప్పుడు వారు నడవగలరు, ఇప్పుడు వారు నడుచుకుంటూ నా దగ్గరికి రావాలి అని చెప్పి ధూళి నిండిన రోడ్డుపై ఒంటరిగా ముందుకు సాగిపోయాడు. కాని శ్రద్ధ చూసింది, దేవరాజ్ ముఖంపై ఇప్పుడు కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదు, ఒక భయం కూడా ఉంది. అర్జున్ అతని చెవిలో ఏదో చెప్పినట్లు, అది అంతా మార్చగలదు. గ్రామాల్లో ఉదయం నగరాల కంటే భిన్నంగా ఉంటుంది. అలారంలు లేవు, హారన్లు లేవు, కేవలం పక్షుల కిలకిలరావాలు, దూరంగా ఏదో ఎద్దుమెడలో కట్టిన గంట యొక్క నెమ్మదిని నాదం, ఎక్కడో నుండి వస్తున్న రొట్టెల సువాసన. కాని ఆ ఉదయం ఏదో భిన్నంగా ఉంది. గాలిలో ఒక అశాంతి ఉంది, చెట్లు కూడా ఏదో నిరీక్షణలో ఊగుతున్నట్లు. దేవరాజ్ కపూర్ ఇప్పుడు తన విలాసవంతమైన బంగ్లాలో లేడు. అక్కడ అతని సేవకులు అతని కనుసైగ కోసం ఎదురుచూసేవారు. అతను అంతా వదిలిపెట్టాడు, కార్లు, బంగ్లాలు, హోదా, గౌరవం. ఇప్పుడు అతను ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు, అదే గ్రామంలో. అక్కడ అతను తన గతాన్ని ఒకప్పుడు పాతిపెట్టాడు. గోడలు పాతవి, ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది, మంచం సాదాగా ఉంది. కాని ప్రతి ఉదయం అతను ఒకే పని చేస్తాడు, అర్జున్ను వెతకడానికి బయలుదేరుతాడు. అతను గుడికి వెళ్తాడు, చెరువు దగ్గర కూర్చుంటాడు, పాకశాల వెనుక మైదానంలో చూస్తాడు. కాని అర్జున్ కనిపించడు. పిల్లలు అతను వస్తాడని, కాని ఎవరితో మాట్లాడడని చెబుతారు. ఒకరోజు అతనికి గుడి బలిపీకం కింద ఒక రాయి కింద ఒక ఉత్తరం దొరికింది. శ్రద్ధ చదివింది, కేవలం ఒకే ఒక పదం రాసి ఉంది, నడు. ఆ రోజు నుండి దేవరాజ్ నడవడం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే అతను పల్లె దారిని పట్టుకునేవాడు, ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి తోడు లేకుండా. అతని నడక నెమ్మదిగా ఉంది, పాదాలు అలసిపోయేవి, కాని ప్రతి అడుగులోనూ ఒక ప్రాయశ్చిత్తముంది. ప్రజలు అంటారు, చూడండి, అతను ఒకప్పుడు కోట్ల ఆస్తికి యజమాని, ఇప్పుడు తన కొడుకు కోసం ధూళిని పీలుస్తున్నాడు. శ్రద్ధ దూరంగా ఉండి అంతా చూసింది. ఆమె కూడా తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఆమె స్పర్శ నిరాలి పేరుతో ఒక చిన్న సంస్థను ప్రారంభించింది. అక్కడ సమాజం తిరస్కరించిన తల్లులకు సహాయం అందిస్తుంది. ప్రతి సాయంత్రం ఆమె ఆ సంస్థలో కూర్చునేది, వచ్చే మహిళల కథలను వినేది, వారి కళ్లలో అదే బాధను గుర్తించేది. అది ఒకప్పుడు మాయ కళ్లలో, నిరాలి ఉత్తరాలలో, మరియు అర్జున్ మౌనంలో చూసింది. కాని దేవరాజ్ మార్గం భిన్నంగా ఉంది. అతనికి మాటలు కాదు, అడుగులు అవసరం. ఒకరోజు వర్షపు చినుకులు ఎండిన నేలను తడిసి చేస్తుండగా తలుపు తట్టబడింది. శ్రద్ధ తెరిచింది. ఎదురుగా అర్జున్ నిలబడి ఉన్నాడు, తడిసిపోయి, మౌనంగా, వణుకుతూ. అతను ఎక్కడా అని అడిగాడు. చెరువు వైపు వెళ్లారు అంది. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను, అతను తిరిగి వచ్చే వరకు అన్నాడు. అతను లోపలికి వచ్చి నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చున్నాడు. వంటగది నుండి టీవాసన వస్తోంది, కాని అతను ఏమీ అడగలేదు. కేవలం గోడపై వేలాడుతున్న ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నాడు. అందులో దేవరాజ్, నిరాలి మరియు ఒక నవజాత శిశువు యొక్క ఒక ముడి స్కెచ్ ఉంది. సాయంత్రం గడియారం మళ్లీ కదిలింది.
దేవరాజ్ లోపలికి వచ్చాడు. బట్టలు బురదతో నిండి ఉన్నాయి, పాదాలు వణుకుతున్నాయి, కాని ముఖంపై ఒక విలక్షణమైన కాంతి ఉంది. అర్జున్ అతని వైపు చూసి ఏమీ మాట్లాడకుండా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. దేవరాజ్ కూడా నిశ్శబ్దంగా ఎదురుగా వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఇద్దరూ కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత అర్జున్ అన్నాడు, నాకు అమ్మ గురించి చెప్పండి. దేవరాజ్ కళ్ళు నిండాయి. అతను మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. అతను నిరాలిని మొదటిసారి ఎలా చూశాడు, ఆమె సరళత అతన్ని ఎలా ఆకర్షించింది, సమాజం మరియు కుటుంబ భయం అతన్ని ఆమె కళ్ల నుండి ఎలా వెనక్కి వెళ్లేలా చేసింది, మరియు ప్రతి శుక్రవారం అతను ఆస్పత్రికి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆమె ఉనికిని ఎలా అనుభవించేవాడు. అర్జున్ వింటూనే ఉన్నాడు, ప్రతి పదాన్ని. అతను ఏదో పరీక్ష రాస్తున్నట్లు. ఆ గదిలో 2 తరాలు కాదు, 2 సమయాలు కూర్చుని తమ మధ్య ఉన్న గోడను నెమ్మదిగా కూల్చుతున్నట్లు శ్రద్ధకి అనిపించింది. అర్ధరాత్రి అయ్యింది. అర్జున్ కుర్చీ నుండి లేస్తూ, ఇప్పుడు మీరు నడవగలరు, కాని మీరు నాతో నడవగలరా అని అడిగాడు. దేవరాజ్ జవాబివ్వలేదు. అతను కేవలం అర్జున్ చేతిని పట్టుకుని తలుపు వైపు కదిలాడు. మరుసటి ఉదయం సూర్యుని మొదటి కిరణాలతో గ్రామంలోని అదే ధూళి నిండిన రోడ్డుపై 2 నీడలు నడుస్తున్నాయి, ఒక వృద్ధుడు మరియు ఒక అబ్బాయి. ఇద్దరూ మౌనంగా ఉన్నారు, కాని ఒకరి నడకతో మరొకరు ముడిపడి ఉన్నారు. దూరం నుండి కిటికీ నుండి శ్రద్ధ వారిని చూస్తోంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి, కాని ఈ కన్నీళ్లలో నొప్పిలేదు, కేవలం ఒక సుదీర్ఘ నిరీక్షణ మాత్రమే ఉంది. అది ఇప్పుడు ముగుస్తోంది. ఎందుకంటే కొన్నిసార్లు అద్భుతం అంటే ఎవరైనా మళ్లీ నడవడం కాదు, ఎవరైనా మరొకరి వైపు నడవడానికి మార్గాన్ని ఎంచుకోవడం. జీవితంలో మనలో ఎంతమంది గతాన్ని నుండి పారిపోతాం? కాని పారిపోవడం వల్ల ఆ బాధ తగ్గిపోతుందా, లేదా అది మరింత లోతుగా మారుతుందా? మీరు శ్రద్ధ స్థానంలో ఉంటే మీ తండ్రి అబద్ధాలను, మీ కుటుంబంలోని అసంపూర్ణ సంబంధాల సత్యాన్ని అంగీకరించడానికి మీకు అంత ధైర్యముంటుందా? మరియు మీరు అర్జున్ స్థానంలో ఉంటే, అంతా కోల్పోయినప్పటికీ క్షమించిన వ్యక్తి అయితే, మీరు కూడా అలాగే చేస్తారా? ఒక స్పర్శ, ఒక దృక్పథం, ఒక నిజం, మరియు జీవితం మారిపోతుంది. మీ జీవితంలో కూడా అసంపూర్ణ సంబంధం ఏదైనా ఉందా? కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.